పశ్చిమ గోదావరి జిల్లా 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు చైర్మన్ బొల్లా వెంకట్రావు జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ గణతంత్ర దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేసిన రోజే జనవరి 26 అని మనం ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గవర లక్ష్మి, డైరెక్టర్లు వెలగబెల్లి అబ్బులు, దాసరి బాలకృష్ణ, నరహరిశెట్టి వరలక్ష్మి, షేక్ నదీం, ఇల్లాపు కృష్ణవేణి తదితర డైరెక్టర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ రోజున భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భారత గణతంత్ర దినోత్సవం అంటే మనకు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. స్వతంత్రంగా మన పరిపాలన చేసుకోవాలని మాత్రమే మనకు ఆ రోజున స్వతంత్రం రావడం జరిగింది. పరిపాలన ఎలా చేయాలి, ఏ చట్టాలు తయారు చేయాలన్నా అన్నీ కూడా మరి జనవరి 26వ తారీఖున ఈ చట్టం అనే దాన్ని తీసుకొచ్చి మనకి రాజకీయంగా అవనివ్వండి, మరి ప్రజలకు సేవ చేయడానికి అవనివ్వండి, ఏ రకమైనటువంటి చట్టాలు ప్రజలు ఏ రకంగా మనుగడ సాగించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రాయడం జరిగిన దాన్నే గణతంత్ర దినోత్సవం రోజుగా అందరూ కూడా ప్రకటించడం జరిగింది. ఎంతోమంది మహానుభావులు మరి 5 కమిటీలు వేసి అందులో బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, ఇంకెంతోమంది ఉన్నారు. అందరూ కూడా మరి చట్టసభలన్నీ కూడా అందరూ కూడా మేధావులందరూ కూర్చుని ఈ గణతంత్ర దినోత్సవం రోజున మొత్తం చట్టాలు గురించి ప్రతిదీ కూడా క్లియర్గా రాసి ఈ రోజున మనకి గణతంత్ర దినోత్సవం అందజేయడం జరిగింది. ఆ మహనీయుల స్మారకార్థం మన అందరం కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈ రోజున అందరం కూడా ఈ సభకు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.